ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన మాసమంతా, గడిచిన దినములన్నీ మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు, మమ్మును పోషించినారు, మమ్మును సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మును బలపరిచినారు తండ్రి. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను ఆదరించారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు. దేవా, అయ్యా, గడిచిన దినములలో, గడిచిన మాసంలో ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖపెట్టామో, ఎక్కడైతే అవిధేయులుగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి. దేవా, అయ్యా, మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. దేవా, వాస్తవానికి మా పాపములను బట్టి మమ్మను మీరు నిర్మూలన చెయ్యలేదు కానీ మమ్మను ప్రేమించినారు, మమ్మను క్షమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నూతన దినమున, మొదటి దినమున మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించి కొనియాడడానికి, కీర్తించి శ్లాఘించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు దేవా, విశ్వాసులం కాదు ప్రవ్వా, శ్రేష్ఠులం, మంచివారము ఎంత మాత్రం కాదు. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని పలికిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతో యుద్ధము చెయ్యు వారితో నేనే యుద్ధము చేసెదను అని పలికిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పిల్లలను నేనే రక్షించదను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నా యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యుండదు అని పలికిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలలో నేనతనికి తోడయ్యుండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసెదను అని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను అని పలికిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని పలికిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చెయ్యి రోగమునకైనను నీవు భయపడకుందువు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, నీటిని ద్రాక్ష రసముగా మార్చావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పుట్టి గ్రుడ్డి వారు చూచున్నట్లుగా చేశావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెవిటి వారు వినునట్లుగా, మూగవారు మాటలాడునట్లుగా చేశావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయ్యం పట్టిన వారిని విడిపించావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కుష్టు రోగులను బాగు చేశావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జనముల అల్లరిని చల్లార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేవేల మందికి కృపచూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శోధింపబడు వారికి సహాయం చెయ్యగలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తొట్టిల్లకుండా మమ్మను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నా రక్షణకర్త, నా దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యం సఫలం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణం వరకు మమ్మను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి ఆదరించున్నట్లు ఆదరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి వలె నా యందు జాలిపడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకని తగ్గించి ఒకని హెచ్చించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులకు కృప అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులకు తెలివి నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, శ్రమ దినమందు మిమ్మునే స్తుతించినారు, మీకే మొరపెట్టినారు, మిమ్మునే ఆశ్రయించినారు. దేవా, అయ్యా, నీ బిడ్డలైన వారిని మీరు కనికరించి ప్రతి పరిస్థితి నుండి కూడా దూరపరిచినారు, అత్యధికంగా ఆశీర్వదించినారు, గొప్పగా హెచ్చించినారు. అయ్యా, పితరుల పట్ల మీరు చేసిన మేలంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మా స్తోత్రములను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా, అత్యధికంగా హెచ్చించండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి, విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీ కొరకు సాక్షులంగా, మీ నామానికి మహిమకరంగా మేము జీవించుటకు సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ నీతిని, మీ రాజ్యమును వెతికే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి దేవా. చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డలు రకరకాల పనులు, ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి అత్యధికమైన కృపను అనుగ్రహించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి దేవా. అయ్యా, రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ప్రయాణంలో చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలు వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారిని రక్షించండి
రక్షించండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, వారి పనులలో కావలసిన బలాన్ని, శక్తిని, క్షేమాన్ని, తెలివిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు దేవా ఎంతోమంది లోకంలో పాపంలో జీవిస్తున్నారు దేవా. రక్షణ లేని వారిగా ఉంటున్నారు. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం నుండి రక్షించండి దేవా. మిమ్మును సేవించే బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి దేవా. అలాగే ఎందరైతే ప్రియులు రక్షించబడినారో, పాపాన్ని ఒప్పుకున్న స్థితిలో ఉన్నారో, అట్టి వారిని కూడా మీరు కనికరించి ఆత్మీయంగా బలమొందుటకు సహాయం చెయ్యండి దేవా. రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు మా కుటుంబాలలో, మా బంధువులలో, మా స్నేహితులలో ఎంతోమంది ఉంటున్నారు దేవా. దయచేసి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున మీరే వారి పట్ల గొప్ప రక్షణ కార్యం జరిగించండి. పాపంలో జీవిస్తూ పాపంలోనే మరణించి నిత్య నరకానికి పాత్ర కాకుండా మీరే సహాయం చెయ్యండి అయ్యా. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి దిగి వచ్చిన ఏకైక దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా అనేకులను బట్టి నిందించబడుతున్న నీ బిడ్డలందరినీ, అవమానాల పాలవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అనేకుల నోటి మాటల చేత కలిగే నొప్పి నుండి, బాధ నుండి నీ ప్రియులందరినీ దూరపరచండి దేవా. గాయపరచబడిన హృదయం, వారి గాయాలను మీరు కట్టండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ద్వేషించబడిన స్థితిలో అనేక వ్యతిరేకతలకు గురయ్యి నెమ్మది, సంతోషం లేక జీవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు రక్షించండి. ప్రతి పరిస్థితి నుండి విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. క్రమక్రమంగా ఆశీర్వదించమని, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబంలో అక్కరలు, కొరతలు తీర్చుకోలేక బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారు దేవా. అలాంటి వారిని మీరు కనికరించండి దేవా. ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడుతున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున మీరే వారి పక్షమున గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులు వివాహం విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, సొంత తలంపుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దేవా, ఎందు నిమిత్తం వారికి సంతానం కలగలేదో దయచేసి ప్రతి సమస్యను, లోపాన్ని మీరు దూరపరచండి దేవా. బిడ్డలు మీరు రక్షించండి దేవా. వారి కన్నీటిని మీరు తుడవండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి. వారిలో ఉండే భయాలను, కలవరాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బాలింత తల్లుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కోల్పోయిన బలాన్ని, శక్తిని మరలా పొందుకొనున్నట్లుగా సహాయం చేయండి. పాలు త్రాగే పసిబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం చేత నింపండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు చదువుకుంటుండగా మీరే వారికి కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రవ్వా. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. బిడ్డలలో ఉండే భయాలను దూరపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది స్కూలుకు వెళ్ళాలని ఏడ్చే బిడ్డలుగా ఉంటున్నారు దేవా. జ్ఞానం లేని వారిగా ఉంటున్నారు. చెప్పింది గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. స్కూలుకు వెళ్ళాలన్న మనసును వారిలో కలిగించండి దేవా. బిడ్డలకు చదువుకుంటుండగా మంచి జ్ఞానం దయచేయండి
దయచేయండి ప్రవ్వా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. బిడ్డల మీద మీ చేతులుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, వారు వెళ్తున్న ప్రతి స్థలాన్ని కూడా మీరే దీవించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. అయ్యా, యవ్వనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని హెచ్చించండి దేవా. ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. అయ్యా, తోడుగా ఉండి సహాయం చేయండి. యవ్వన కాలంలో లోకంలో పాపంలో పడిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ కాడిని మోస్తూ మీ పరిచర్య చేసే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపం నుండి విడుదల లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిని రక్షించండి దేవా. పాపం నుంచి కాపాడండి దేవా. అయ్యా, చెడు వ్యసనాల నుండి విడుదల పొందుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఈ దినమున గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు స్టార్ట్ చేయాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. ఆ యొక్క గృహం సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయండి. కట్టే వారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి మెటీరియల్ని మీరు సమకూర్చండి. అక్కరలు కొరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతోమంది బిడ్డలు గృహాలు కట్టి అప్పుల పాలైన వారున్నారు. పిల్లల్ని చదివించి వారి వివాహాలు చేసి అప్పుల పాలైన వారున్నారు. అనారోగ్య సమస్యలను బట్టి అప్పుల బారాన పడిన బిడ్డలు ఉంటున్నారు. ఇలా రకరకాలుగా అప్పులతో బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పు బాధ నుండి విడిపించండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక కొరతలన్నింటినీ కూడా సంపూర్ణంగా దూరపరచండి దేవా. ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రొత్తగా ఉద్యోగానికి వ్యాపారానికి వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, అధికారులకు లోబడి చక్కగా పనిచేసే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా. ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని నీ బిడ్డలందరికీ దయచేయండి ప్రవ్వా. కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున రాయడానికి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. రాసే హస్తాల్ని బలపరచండి. బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. జాబుల కొరకు అప్లై చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగం కోల్పోయిన బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఎందు నిమిత్తం ఉద్యోగం కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు కుటుంబంలో సంతోషం, సమాధానం, నెమ్మది లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గొప్ప సంతోషంతో సమాధానంతో నింపండి దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఉద్యోగ స్థలంలో ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు దేవా. సహోద్యోగుల వ్యతిరేకతలను భరించలేకపోతున్నారు తండ్రి. అధికారుల ఒత్తిళ్లను బట్టి బాధపడుచున్నారు. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. శాలరీస్ ఇవ్వని అధికారులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల కష్టానికి తగినట్లుగా సకాలంలో శాలరీస్ పొందుకునే కృపను దయచేయండి. ఈనాడు శత్రు భయాలను బట్టి, మరణ భయాలను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో ఉండే భయాలన్నిటినీ మీరు దూరపరచండి దేవా. బిడ్డలు వారి హృదయాన్నంతా మీ వాక్యంతో నింపుకొని సరిచేసుకొని జీవించుటకు సహాయం చేయండి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి. సేవా పరిచర్యలో తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి ప్రవ్వా. వారి
సంఘాలను మీరు దీవించండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, వారి పరిచర్యలో ఎదురయ్యే ప్రతి భయాన్ని, ఆటంకాన్ని, శత్రువులను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల సంఘాలను కూడా మీరు దీవించండి దేవా. కుటుంబంలో పిల్లల్ని మీరు దీవించండి. వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రిటైర్ అయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, పోషించండి దేవా. మీరే వారి అక్కరలు తీర్చండి. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. దయచేసి బిడ్డలు మీరు కాపాడండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. బీదరికంలో పరిచర్య చేసే సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిని మార్చండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. అట్టి నిర్మాణాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. కృప చూపించండి తండ్రి. ఈనాడు రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతోమంది బిడ్డలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేశారు దేవా. దయచేసి అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందు నిమిత్తం ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోయిందో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే అది అంతా కంప్లీట్ చేసుకునే కృపను దయచేయండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు కనికరించండి. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుండి బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆడబిడ్డలు మీరు రక్షించండి దేవా. మీరే వారిని భద్రపరచండి దేవా. ఆడపిల్లల విషయమై తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతున్నారు దేవా. దయచేసి దుష్టు నుంచి, పగవారి నుంచి ఆడబిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబాలలో ఉండే పాపాలను, శాపాలను మీరు దూరపరచండి దేవా. ఆ శాపాలే మాకు ఆశీర్వాదములుగా ఉండుటకు సహాయం చేయండి. అకాల మరణాల నుండి, వరుస మరణాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, సహాయం చేయండి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రకటిస్తుండగా మంచి జ్ఞానం చేత నింపండి. చక్కని క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు కుటుంబంలో శుభకార్యములు జరగడం లేదని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు దూరపరచండి దేవా. ప్రతి కుటుంబంలో బిడ్డలు కోరినట్లుగా శుభకార్యములు జరుగుటకు, మంచి పనులు జరుగుటకు మీరే సహాయం చేయండి. ఈనాడు దేవా, భార్యాభర్తల మధ్య కోపాలు, ద్వేషాలు, విభేదాలను తొలగించండి. మనస్పర్ధల్ని తీసివేయండి దేవా. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు మీరే సహాయం చేయండి దేవా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబం అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు జాబులో సెలెక్ట్ కాలేదని బాధపడుచున్నారు దేవా. అయ్యా, అలాంటి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. బిడ్డలకు చక్కని జాబులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, హత్యలు, మోసాలు, దొంగతనాలు చేస్తున్న ప్రతి బిడ్డ మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, వ్యభిచారాలు చేసే వారి మనసును మీరు మార్చండి దేవా. నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి దేవా. ఈనాడు దేవా, ఇలాంటి చెడ్డ పనులు చేసి నరకానికి పాత్రులు కాకుండా మీరే బిడ్డల పట్ల గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి. వారు చేసేది తప్పు అని గ్రహించే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని మీ వాక్యం ద్వారా వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్తుండగా మీరే వారిని దీవించండి దేవా. సకాలంలో వీసా పొందుకొనుటకు సహాయం చేయండి. పాస్పోర్టు కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ప్రవ్వా, కోర్టు కేసులతోటి బాధించబడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. భూతగాదాలు, ఆస్తుల పంపకాల నుండి విడుదలను అనుగ్రహించండి. నీ బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర స్థలాలు, భూములు, ల్యాండ్స్ కొనాలని, అమ్మాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా
మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా ఎంతోమంది బిడ్డలు నాయన పిల్లల చదువుల కొరకు, వారి ఫీజుల కొరకు, వారి పోషణ అక్కరలు అవసరతల కొరకు ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక రాష్ట్రాలను, జిల్లాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. వారి పరిపాలనను మీరు దీవించండి. అధికారులకు మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు భర్త విడిచిపెట్టిన భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారిని పోషించండి దేవా. అక్కరలు కొరతలు తీర్చండి దేవా. భార్య వదిలి వెళ్ళిన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన రక్త సంబంధికులను, స్నేహితులను, సంఘస్థులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భర్త చనిపోయి విధవరాలిగా మారిన భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్య చనిపోయి ఒంటరిగా ఉన్న భర్తను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కృప చూపించండి. తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారిన బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ మీరు ఆదరించండి, హక్కున చేర్చుకోండి. మీరే వారికి తల్లిగా, తండ్రిగా ఉండి అక్కరలు కొరతలు తీర్చమని, బిడ్డల్ని పోషించమని, మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు దీర్ఘకాలిక వ్యాధులతోటి స్వల్పకాలంగా, ఎన్నో సంవత్సరాలుగా నయం కాని రోగాలతో, వ్యాధులతో, జబ్బులతో మంచాన పడి మంచానికి పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున బిడ్డలు చేయబోయే ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. దుష్టుని ఆటంకాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. శత్రువుల పన్నాగాల నుండి బిడ్డలు మీరు కాపాడండి దేవా. రకరకాల ప్రమాదాల నుంచి బిడ్డలు మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సోమరులుగా, బలహీనులుగా ఉన్న భార్యలను, భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. చురుకుగా వారి పనులు జ్ఞానం కలిగి చేసుకొనుటకు మీరే కృప చూపించండి దేవా. ఈనాడు కుటుంబాన్ని పట్టించుకొని భర్తలు, భార్యలు, పిల్లలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు రక్షించండి దేవా. అయ్యా, మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లిదండ్రుల మాట వినని పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి పిల్లల్ని కూడా మీరు మార్చండి దేవా. కుటుంబాన్ని పాడు చేసుకుంటున్న కుటుంబ సభ్యులను మీరు దృష్టించండి దేవా. సహాయం చెయ్యండి. వారి మనోనేత్రాలు వెలిగించమని, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రతి బిడ్డ కూడా ఉదయము, సాయంకాలము ప్రార్థించే వారిగా సిద్ధపరచండి. ఉదయకాలం ప్రార్థించి బైబిల్ చదివి, మరలా సాయంకాలం ప్రార్థించి బైబిల్ చదివి, ఈ విధంగా వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి పని కొరకు, ప్రయత్నం కొరకు పట్టుదలతో భారం కలిగి ప్రార్థించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మా పనులలో, ప్రయత్నాలలో సఫలతను అనుగ్రహించండి దేవా. గొప్ప విజయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపజయాల నుండి మమ్మను కాపాడండి దేవా. కష్టాల నుండి బయటపడగలిగే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు అన్ని విషయాలలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. మోకాళ్ళ ప్రార్థనను మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. ప్రార్థన అనే ఆయుధాన్ని మేము ధరించుకొనుటకు సహాయం చెయ్యండి. ఉదయకాలమే మీ పాదముల వద్ద సాగిలపడే కృపనిచ్చారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగలిగి భారంతో మొరపెట్టండి అన్నారు. అట్టి భారమైన హృదయాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మా కుటుంబ సభ్యుల కొరకు, మా పిల్లల కొరకు, మా తల్లిదండ్రుల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు ప్రార్థించే వారిమిగా మమ్మునందరినీ సిద్ధపరచండి తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో, వారి జీవితాలలో కార్యాలు ఆలస్యమవుతున్నాయని బాధపడే వారిగా ఉంటున్నారు. దయచేసి అట్టి వారి బాధను మీరు తీర్చండి. ఆలస్యం వెనుక అద్భుతం దాగి ఉందని గ్రహించే ఆత్మీయ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. కార్యాలు జరగడం లేదని, అనుకున్న పనులు నెరవేరడం లేదని, కోరికలు తీరడం
చల్లని స్థితిలో ఉంటున్నామని, హృదయ వాంఛలుగానే ఉంటున్నాయని బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. నా దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడు, శ్రేష్టమైనదిస్తాడు, నాకు మేలు చేస్తాడు అన్న నిరీక్షణ, విశ్వాసం కలిగి జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఒంటరితనంతో బాధపడుతున్న వారిని మీరే అక్కున చేర్చుకోండి. భర్త విడిచిపెట్టాడని, భార్య వదిలి వెళ్ళిందని, కుటుంబ సభ్యులు కాదన్నారని, తల్లిదండ్రులు వెళ్ళిపోమ్మన్నారని, బంధువులు వెలివేశారని, పిల్లలు పట్టించుకోవడం లేదని, ఇలా రకరకాలుగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షేమం లేక జీవిస్తున్న వారిని మీరు కనికరించండి దేవా. ఎందరు విడిచినా మీరు విడువని దేవుడవు తండ్రి, ఎడబాయని తండ్రివి దేవా. మీ కృపను మాకు తోడుగా ఉంచే దేవుడవు అయ్యా. మీ ప్రేమను బట్టి, మీ జాలిగల హృదయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన మా భారాలను, మా చింతలను, మా సమస్యలను, బాధలను మీకే అప్పగిస్తున్నామయ్యా. వీటిని మేము మోయలేకపోతున్నాము, పడిపోయిన స్థితిలో ఉంటున్నాము, కృంగిపోతున్నాము తండ్రి. ఈ బరువులను భరించలేకపోతున్నాము దేవా. దయచేసి మమ్మను దృష్టించండి, మాపై కనికరం చూపించండి. మీ కరుణా హస్తాలను మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మమ్మను బాధించే సమస్యలు, ఇబ్బందులకు గురిచేసే శ్రమలు, ఎన్నో శోధనలు, వేదనలు మాకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి. దయచేసి వీటన్నిటి నుండి మీరే మమ్మను రక్షించండి దేవా. శ్రమల కంటే, సమస్యల కంటే గొప్ప దేవుడు మీరు తండ్రి. శ్రమలను దూరపరిచే దేవుడవు, సమస్యల నుండి కాపాడే తండ్రివి. ఈ సమయాన మమ్మను కనికరించండి, మా పట్ల కృపచూపమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప నెమ్మది, సంతోషంతో మమ్మను తృప్తిపరచండి దేవా. అలాగే దేవా, ఈ దినమున దురాత్మ శక్తులను, అపవిత్రాత్మలను, సాతాను శక్తులను, చీకటి శక్తులను, అంధకార క్రియలను, అపవాది బంధకాలను మీరే తొలగించండి దేవా. వీటన్నిటి నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మీరే మా పట్ల అద్భుత, ఆశ్చర్య కార్యములు జరిగించండి దేవా. బిడ్డలు ఉద్యోగాల కోసం వెళ్తుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలుంచండి దేవా. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురు చూస్తుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడో మీరే తండ్రి. దయచేసి ఈరోజు నీ బిడ్డలందరినీ కూడా మీరు భద్రపరచండి దేవా. మీరే వారిని రక్షించండి దేవా. ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని మీరే వారికి దయచేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.